తాజా అంశాన్ని చూస్తున్నాం. పల్నాడు జిల్లా మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ ని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, తురకా కిషోర్ కస్టడీకి సంబంధించిన తాజా సమాచారం ఏంటి? మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ ను మాచర్ల పోలీసులు 2 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. మాచర్లకు చెందినటువంటి చల్లా శివకుమార్ అతని కుటుంబ సభ్యులపైన హత్యాయత్నం కేసులో కిషోర్ నిందితుడిగా ఉన్నాడు. అయితే ఆ కేసులతో పాటుగా ఆయన పైన 4-5 కేసులు కూడా ఉన్నాయి. ఎన్నికల సమయంలో జరిగినటువంటి కేసులు కావచ్చు, లేకపోతే అంతకుముందు సాధారణ స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు బోండా ఉమా, బుద్ధా వెంకన్న పైన చేసినటువంటి దాడికి సంబంధించిన కేసులు కానీ వీటన్నిటి కూడా ఆయన రిమాండ్ ఖైదీగా గుంటూరు జిల్లా జైల్లో ఉన్నాడు. అయితే ఈ మాచర్లో చెందినటువంటి చల్లా శివకుమార్ అతని కుటుంబ సభ్యులపైన ఎన్నికల సమయంలో జరిపినటువంటి హత్యాయత్నం కేసుకు సంబంధించి పోలీసులు ఆయన్ను కస్టడీకి కోరుతూ పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి మాచర్ల న్యాయస్థానం 2 రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతించింది. దీంతో మాచర్ల నుంచి పోలీసులు ఇవాళ ఉదయం గుంటూరు జిల్లా జైలుకు వచ్చారు. జైలు అధికారులకు ఆ కోర్టు ఇచ్చినటువంటి పత్రాలను చూపించి ఆ ప్రక్రియను కూడా పూర్తి చేసుకుని తురకా కిషోర్ ను పల్నాడు జిల్లా మాచర్లో తీసుకెళ్లారు. ఇవాళ రేపు కిషోర్ ని మాచర్ల పోలీసులు విచారించున్నారు. కేసుకు సంబంధించి ఎవరెవరు అందులో పాల్గొన్నారు, దీనికి సంబంధించి కారణాలు ఏంటి, వీటన్నిటిపైన కూడా కిషోర్ ను పోలీసులు విచారించుతున్నారు. ఇవాళ రేపు విచారించిన తర్వాత మళ్ళా రేపు సాయంత్రం అతన్ని గుంటూరు జిల్లా జైల్లో మళ్ళా జైలుకు మళ్ళా తరలించాల్సి ఉంది. అయితే తరలించే ముందు న్యాయస్థానం వద్దకు కూడా తీసుకెళ్లి కోర్టుకు చూపించి మళ్ళీ తీసుకొని రావాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా కూడా నిబంధనల ప్రకారం పూర్తి చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఆ తురకా కిషోర్ కు సంబంధించి అయితే ఇప్పుడు ఆ హత్యాయత్నం కేసుకు సంబంధించి ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఈ వివరాలను కూడా పోలీసులు 2 రోజుల పాటు విచారణలో రాబట్టేటువంటి అవకాశం ఉంది. శ్వేత, ధన్యవాదాలు చంద్రశేఖర్.